లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను. ఎస్ రమేష్ గారు, సో ఇందాక మరి వెంకటరెడ్డి గారి కమెంట్స్ కి అండ్ విజయ్ గారి కమెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? అండ్ ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా. ఇప్పుడు ఏదైతే కేంద్రం నుంచి అనుమతి తిరస్కరణ జరిగిందో ఇది తాత్కాలికమే, తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసీ నుంచి ఒకవేళ పర్మిషన్స్ వచ్చినా ఒకసారి పరిశీలించిన తర్వాత మళ్ళీ బనకచర్ల ప్రాజెక్ట్ అంశం మళ్ళీ తెరపైకి వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఈ అంశం పైన ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి నెక్స్ట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ద్వారానే సంపూర్ణంగా నీరు అందుతుంది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఈ వెనకచెల్ల కడితే పూర్తి అన్యాయమైన పరిస్థితులు ఉంటాయి. ఇది నేనేమంటున్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆఫీసర్లు గాని ప్రాజెక్టులు గాని అన్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయి తెలంగాణ విద్యావంతులు కాకుండా ఉండే పరిస్థితులలో ఒక తెలంగాణ ఉండే. అప్పుడు వాళ్ళు విద్యావంతులు ఉండి అందరుండి వాళ్ళు తెలివితోటి మొత్తం దారి మళ్లించేసే పరిస్థితిలో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడితేనైతే పూర్తి స్థాయిలో మన తెలంగాణకు అన్యాయం నిర్వీర్యం చేసే విధానంలో కూడా చేసే పరిస్థితుల్లో అధికంగా వాళ్ళు ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కదా మా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది అన్యాయం జరిగిందే కదా. వాళ్ళు ఉన్న పాలకులు, ఆ రోజున్న పాలకులు, వాళ్ళ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ స్వార్థపూర్తిగా అంటే మీరు అంటున్నారు కదా ఆనాటి పాలకులు అని చెప్పేసి, రమేష్ గారు ఆనాటి పాలకులు అంటున్నారు కదా. అండ్ ఇంకొకటి, అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఇదంతా జరిగింది, ఇప్పుడు ఈ గొడవలన్నీ జరుగుతుంది మీ వల్లనే అని కమెంట్లు వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? ఈ రోజు జగన్ గారు వచ్చినాక ఈ ప్రాజెక్టు గురించి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ప్రెజెంటేషన్ చేశారు, ఒప్పందం చేసుకున్నారు, సంతకాలు పెట్టారు, దీనికి పవర్ఫుల్ కమిటీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా కేసీఆర్ పుణ్యమాని జరిగినాయి. కేసీఆర్ పుణ్యమాని అన్ని పర్మిషన్ ఆగండి, మీరు మాట్లాడినప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకుని కట్టడం జరుగుతుందంటే పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడి ఒప్పందాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ పర్మిషన్ వచ్చే విధానం సీఎం గారు ఒప్పందం వాళ్ళు చేసిన ఒప్పందము వాళ్ళు చేసిన అన్యాయమే కదా ఈ రోజు మేము పెడుతున్నాము. ఈ రోజు మేము చెప్తున్నాం మా విజయమని. ఈ రోజు కేసీఆర్ గారు సరే అంటే ఒకటి రమేష్ గారు, సో ఇంకొకటి ఏంటంటే కూడా రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడు కేంద్రం రెండు రాష్ట్రాలని సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి సో ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి? ఇంకొకటి ఏంటంటే కూడా సరే ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ నుంచి గోదావరి మిగులు జలాలే మేము తీసుకుపోతున్నాం అని చెప్పి సర్ప్లస్ వాటర్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి అంటే కృష్ణాలో వాటర్ మిగులుతాయి కదా, మరి ఆ వాటర్ ని యూజ్ చేయడానికి ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు మిగులు జలాలు అనేది ఎక్కడండి? మొదలు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు నెట్టంపాడు గాని ఉన్న ప్రాజెక్టులు గాని ప్రాజెక్టులు నిర్మించనే లేదు పూర్తి స్థాయిలో. మిగులు జలాల మాట ఎప్పుడు వస్తుంది? ఇక్కడ మస్తు కల్వకుర్తి, పాలమూరు, ఎన్ఎల్బిసిది, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ ఆపాడు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది విజయ్ గారు. రమేష్ గారు మీ పాయింట్ క్లారిటీ ఇవ్వండి. విజయ్ గారు మళ్ళీ వస్తారు. కేసీఆర్ గారు లెక్కలు చెప్తారు, కూర్చుంటారు. మీ లెక్కలని తెలిసిన పైసలు కావాలి, పేరు కావాలి. మీ కేసీఆర్ తెలంగాణ గురించి విజయ్ గారు ఆర్గ్యవద్దు. రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంచాయతీ మాట్లాడుతున్నాం, రెండు రాష్ట్రాలకు నీరు అంతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాం. మీరు ఈ రకంగా కొట్టుకోవడానికి నేను పిలవలేదు పెట్టి. విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. విజయ్ గారు దయచేసి ఆగండి, ఆర్గ్యూ వద్దు అని చెప్పాను నేను. మళ్ళీ మీ టైంలో మాట్లాడండి, ఇందాకే మాట్లాడారు కదా విజయ్ గారు ప్లీజ్ పెట్టండి. ఒక నిమిషం మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ పాయింట్స్ ఏంటో. ఒక్క నిమిషం, మీరు ఈ రకంగా ఇంటరప్ట్ అవుతుంది కరెక్ట్ కాదండి విజయ్ గారు, మీరు ఈ రకంగా ఇంటరప్ట్ అవ్వద్దు. ఇట్స్ నాట్ మేనర్స్ అండ్ డిబేట్ మేనర్స్ కాదు ఇది. దయచేసి ఆగండి ప్లీజ్. 5 ఉన్నారు, అందరికి టైం కరెక్ట్ గా రావాలి. మీరు ఈ రకంగా ఇంటరప్ట్ అవుతే డిబేట్ టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ రమేష్ గారు ఏం చెప్తారు? ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్, నేను మళ్ళీ వస్తానని చెప్పాను మీ దగ్గరికి. ప్లీజ్ ఆగండి, దయచేసి ఆగండి, నేను వస్తాను మళ్ళీ. రమేష్ గారు మీరు ఏం చెప్తారు? ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి అన్నం జరిగింది, కృష్ణా వాటర్ 500 టీఎంసీల వరకు వాడుకోవచ్చు, దక్షిణ రాష్ట్రాలకు అవి సరిపోతాయన్న కమెంట్ వచ్చింది కదా. సో ఏంటి దానికి క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ కృష్ణా బేస్డ్
ప్రాజెక్టులను కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆపుతా ఉన్నారు. మన ప్రాజెక్టులు కృష్ణా బేసిన్ మీద కట్టనిస్తలేరు. ప్రతి దానికి అడ్డంకులు పెడతా ఉన్నాం. ఇటు స్థానిక ప్రాంతం అంతా తెలంగాణలో ఎక్కువ ఉన్నదని ఇప్పుడు మా లక్ష్మీనారాయణ గారు కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అనుభవం ఉన్నది, ఆయనకు పూర్తి స్థాయిలో మేధావి ఆయన తెలుసు. ఈ రోజు ఇంత మాట్లాడుతుంటే టీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంటే మీరు అన్యాయం. సరే మీరు అన్నది కరెక్టే, ఓకే మీరు అన్నట్లు. సరే మీరు టీఆర్ఎస్ పైన కమెంట్లు వేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, అది బానే ఉంది. వాటన్నింటిని ప్రజలు గుర్తించే మీకు పట్టం కట్టారు. 18 నెలలుగా మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్న. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పైన విమర్శలు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ కేంద్రం 2 సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడబోతుంది. ఒక పంచాయతీ తెగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ స్టాండ్ ఏంటి క్లియర్ గా? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఆపడం అనేది కాంగ్రెస్ ధ్యేయం. ఈ రోజు ఉత్తమ్ రెడ్డి గారు కూడా నిస్వార్థంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర ప్రాంతం కూడా సపోర్ట్ ఉంది కొంతమంది. ఎందుకంటే మాటలు ఏంటంటే మిగులు జలాలు వస్తున్నాయి, మాకు 3000 జలాలు వస్తున్నాయి కేసీఆర్ గారు ప్రగల్భాలు పలికిండు. ఆ 3000 జలాలు ఎక్కడి ప్రాజెక్టులే నిర్మించలేదు. ఇంకా మిగులు జలాల గురించి మాట్లాడుతూ ఎక్కడండి ఇది అన్యాయంగా మాట్లాడుతున్న కేసీఆర్. అసలు ఏం మేధావో ఎక్కడ మేధావో మాకేమో అర్థం కాదు. కానీ తెలంగాణకు పాపం జరిగిన పూర్తి స్థాయిలో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం ప్రాజెక్టులు గోదావరి బేసిన్ కానీ. మీరు వాటర్ తీసుకోండి రమేష్ గారు, నేను మళ్ళీ వస్తాను. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు.